వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా, కావలి ప్రశాంతంగా ఉంది. కావలిలో మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే మేము కూడా చేతులు కట్టుకొని ఊరు లేరు, మా కార్యకర్తలు కూడా. నేను ఒక కన్నెర్ర చేస్తే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దయించి కావలిని పీస్ఫుల్గా ఉంచుదాం. నా భయంతో నేను మందలిస్తున్నానని ఈరోజు మా కార్యకర్తలు చేతులు కట్టుకొని ఉన్నారు. మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే చూస్తూ ఊరుకోరు మా కార్యకర్తలు. లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, నన్ను ఇష్టానుసారం మీరు మాట్లాడినా నేను సర్దుకోమన్నాను కాబట్టి సర్దుకొని ఉన్నారు. పోలీసులు కూడా ఆగరు, పోలీసులు కూడా ఆపలేరు. నేను ఒక కన్నెర్ర చేస్తే ప్రతాప్ రెడ్డికి ఏం రెచ్చగొడతాడు, బెంగళూరు పోతాడు. ఆయన మీద కేసు కట్టంగానే పులకేసులాగా సింగపూర్ పోయి దాంకున్నాడు. ఆ పులకేసి చెప్పిన మాటలు మీరు నమ్మి రేపు నుంచి నేనే అడ్డం తిరుగుతానని నమ్మాడు, రెచ్చగొట్టాడు. చెన్నాయిపాలెంలో రాత్రి ఎక్స్ సర్పంచ్ మృదు భాష, మీలో కూడా సగం మందికి తెలుసు, కిష్టయ్య అనేవాడు. చాలా సౌమ్యుడు అతను. అతన్ని ఎక్స్ సర్పంచ్, వాళ్ళ భార్య ఎంపీటీసీ, హరిజన కులస్తుడు. ఈ రోజున అతన్ని దాడి చేసి ఒక టీచర్, ప్రసాద్ వాళ్ళ సొంత తమ్ముడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్. అంటే నిన్నటి రోజున ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్లో రెచ్చగొట్టుడికి ఈరోజు ఒక మనిషిని మీద పోయి వాళ్ళు పోయి కొట్లాటలు చేశారు. ఎందుకంటే రాబోయేది పంచాయతీ ఎన్నికలు కాబట్టి భయభ్రాంతులు చేయాలి. ఇంక ప్రతి ఊరు స్టార్ట్ అవుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రతాప్ రెడ్డి గారు రాజకీయాల్లో రాజకీయం చేయి, నువ్వు ప్రజలకు సేవ చేయి. పుట్టినరోజుకి 25 లక్షలు ఖర్చు పెట్టావు, రోజు ఖర్చు పెట్టావు, మేము సంతోషిస్తాం. మమ్మల్ని కూడా పిలువు, నువ్వు మెడికల్ క్యాంపులు పెట్టు. నేను 4 మత్స్యకారులు సముద్రంలో పోయి 4 గల్లంతయ్యారు. ఆ 25 లక్షల్లో తలా 2 లక్షలు ఇచ్చి నా కుటుంబం బాగుపడి ఉంది. కంకునుడు మొత్తం ఓటింగ్లే. మరి ఏమి సాధించాడు? ఏమన్నా ఒలింపిక్లో మెడల్ తెచ్చాడో నాకు తెలియలా. ఆ డబ్బు లేదా ఇంటి ముందు రోడ్డు గతంలో గుంటలు పూడ్చుంటే 10 ఓట్లు తగ్గి ఉండేగా. అది బాధ ఇప్పుడు ఆయనకి. కాబట్టి నువ్వు ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ పోతే, నేను రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు బెంగళూరు నుంచి బస్సు కూడా దిగవు. కాబట్టి కావాలని కొంచెం ప్రశాంతంగా ఉంచలేండి. ఇంకా ఆమెనే మేము సర్దుకోవడానికి నేను పరవట పెట్టని, నేను మెట్ట ప్రాంతం నుంచి వచ్చినండి. నీలాగా సర్దుకోను, కొంచెం తగ్గి ప్రవర్తించు ప్రతాప్ రెడ్డి. ఒక రకంగా పోదాం, కావాలని కూల్గా ఉందాం. ఇక్కడ పాపం మా వైశ్యాసు, వాళ్ళ భయస్తులు, వాళ్ళ వ్యాపారం తప్ప వాళ్ళకేం తెలియదు. వాళ్ళని అలవాటు చేసుకుని మా వాళ్ళంతా కూడా అదే సంస్కృతి ఇక్కడ. కాబట్టి ప్రశాంతంగా ఉండే కావల్లో నువ్వు విషాలు నాటడం, ఈ విషపూరితం చేయటం, శాంతి భద్రత విఘాతం కలిగించేటట్టు రౌడీజం చేస్తే ఊరుకునే పనే లేదు. ఇక్కడి నుంచి జరిగితే ఒక్క క్షణం జరిగినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు కూడా మా దళిత సోదరులు ధర్నా చేస్తానంటే నేనే ఆపుతున్నా. నేనంటూ వదిలితే నువ్వు బెంగళూరు నుంచి కాపురం ఇక్కడ కావలకు కూడా రావు. కాబట్టి కొంచెం దగ్గర పెట్టుకొని పనిచేయి నాయన. నమస్కారం నాయన. నేను ఎప్పుడు జంకేది కాదు, బొనికేవాడిని కాదు. కావలిలో నేను ఎమ్మెల్యే నాటికి 123 ఎకరాలు భూముల్ని నీ మనుషులు ఆక్రమణ చేసుంటే 72 ఎకరాలు ఎమ్మెల్యే అయిన వెంటనే తీపిచ్చా. నీ ప్రియ శిష్యుడు ఉన్నాడే, నీ ప్రియ శిష్యుడు నీకు రాజకీయ భిక్ష పెట్టాడే, ఎక్కడో బతికవును తీసుకొచ్చుకొని నేర్పుకొని నా సొమ్ముడు మొత్తం అతనిదని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టం కట్టావే. నీ తమ్ముడు నువ్వు కలిసి మద్దురుపాడులో 566 సర్వే నెంబర్లో 4 ఎకరాల 98 సెంటులు వేసి గరుడా లేఅవుట్ వేస్తే నేనే తీసింది ప్రతాప్ రెడ్డి, నేనే తీసింది. ఇప్పుడు కూడా తీసే ఉండేది నేనే. 72 ఎకరాలు తీసా. మిగతా తీసే క్రమంలో నీ ధనదాహానికి, ఆనాటి నీ ఉన్న అధికారుల ధనదాహానికి, ఆనాడు నీతో ఉన్నారే, ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఎవరితో ఉన్నారు?
ఈతమొక్కల మురళీరెడ్డి ఊరు, సుకుమార్ రెడ్డి ఊరు, కేశవ నాయుడు ఊరు, కాటా శ్రీనివాసరెడ్డి ఊరు, సుబ్రహ్మణ్యం ఊరు, పసుపులేటి వెంకటేశ్వర ఊరు, మొత్తం నీతోనే ఉన్నారా? చెప్పించు దమ్ముంటే, చెప్పిస్తామని దమ్ముంటే కావ్య కృష్ణారెడ్డి గురించి. ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి గుళ్ళకు దానం చేసేవాడు, ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి అన్నదానం చేసేవాడు, నిద్ర లేచి కొన్ని వందల మందికి దాన ధర్మాలు చేస్తుంటే ఒక బీసీ నాయకుడు నా ఇంటికి వచ్చి నేను ఇక నుంచి లేఅవుట్ లేను, నేను నమ్ముకొని వస్తానంటే ఒక్క బీసీ నాయకుడు నా పార్టీలో చేస్తే ఒక్క నాయకుడిని కదిలిస్తేనే నీ కోసాలు కదిలిపోయి నువ్వు రోడ్డెక్కి గందరగోళం చేస్తున్నావు. ఏదో జరిగిపోయిందని కొంతమంది ఎదవులతో కలిసి ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాయకుడు పక్కనే ఉన్నారు నీ లేఅవుట్లు వేసిన వాళ్ళందరూ. కావ్య కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఒక్క దొంగ లేఅవుట్ ఏనేలా. ఈరోజు నా ఇంట్లో నా పార్టీ వాళ్ళు వేసినా కూడా అడ్డం తిరిగి అవతలకి మనిషిని వదులుకున్నాను, కానీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలే. అనాథరేడు లేఅవుట్ వేస్తానంటే నేను మనిషినే వదులుకున్నాను తప్ప అనాథరేడు లేఅవుట్ లేకుండా రాళ్ళు పీకిన క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డిది. మీరా నా గురించి మాట్లాడేది? నీదే ఆ స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డిదారిని ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే దాన్ని లేఅవుట్ అయిపోద్ది. కావ్య కృష్ణారెడ్డి కొనాలంటే నిజాయితీది కొనగలవు తప్ప డబ్బులతో అవినీతిగా లొంగేవాడు కాదు. నువ్వు కావ్య కృష్ణారెడ్డి గురించి, కావ్య కృష్ణారెడ్డి విద్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు కంపారిజన్ కూడా తెలియాలా. ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు మాట్లాడుతూనే ఉంటేనే కొంచెం నాకు దిష్టి అన్నది తగ్గుతూ ఉంటుంది. అందరూ పొగిడి ఈయన ముఖంతో వాడిపోతుంది. ఎందుకంటే దిష్టి ఎక్కువైపోతుంది. కొంచెం నువ్వు దిష్టి తీయడానికి అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా నన్ను విమర్శిస్తూ ఉంటే ఇంకా నేను బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇంకా బాగా జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలని కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్లొద్దు చదువుకున్నాడు. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనం నమ్ముకుని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్ ఆనాటి ఉన్నటువంటి